జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని పలు హోటళ్లలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి ఆహార పదార్థాలను పరిశీలించారు. పట్టణంలోని పేరుగాంచిన ఆర్బీ రెస్టారెంట్లో పురపాలక కమిషనర్తో పాటు సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు. బూజు పట్టిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఆహార పదార్థాలను ప్రజలకు పెట్టి అనారోగ్యాలకు గురిచేస్తారా అంటూ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారి తప్పుగా భావిస్తూ జరిమానా విధిస్తున్నామంటూ వారికి 10,000 రూపాయల జరిమానా విధించారు. మళ్ళీ ఇలాంటి ఆహార పదార్థాలు దొరికితే మాత్రం హోటల్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. పట్టణ ప్రజలు హోటల్లోకి వెళ్ళినప్పుడు ఆహార పదార్థాలు కల్తీగా కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కమిషనర్ సూచించారు. అవన్నీ బయట పెట్టాలా ఇది కూడా ఇది కాదు మసాలా 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 ఇది వాడచ్చా క్యాప్ పెట్టడం ఫంగల్ వస్తుంది స్టవ్ పర్ క్యాప్ ఇల్లే చూసి ఒక్కసారి చూడండి ఎట్లున్నదో. మనం డబ్బులు ఇచ్చి మనం తింటాం. చూడండి ఎట్లా ఉన్నారు. ఇది నాన్ వెజ్. మెట్పల్లిలో నంబర్ 1 హోటల్ మనం అనుకునేది. లోపలి చూస్తే ఇంకా బండారం ఉన్నది. నాన్ వెజ్ 2 రోజులు ఇది అసలు ఈ రోజులు కూడా ఉంటాయి. ఇట్లా ఇవన్నీ ఫిష్ కాదు ఈరోజు మెట్పల్లి పట్టణంలో ఆర్బీ రెస్టారెంట్కు మున్సిపల్ ఆధ్వర్యంలో మరియు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ ఆధ్వర్యంలో రైడ్ చేయడం జరిగింది. దీనిపై చాలా రోజుల నుండి కంప్లైంట్ కూడా రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మా మున్సిపల్ సిబ్బంది మరియు ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఈరోజు రైడ్ వాళ్ళ సమక్షంలో రైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని వచ్చి చూస్తే ఆర్బీ హోటల్ అంటే ఒక టాప్ హోటల్ అనుకున్నాం మనం. లోపల చూస్తే మాత్రం ఇంత మురుగు సంబంధించిన ఫుడ్ ఉందంటే దీన్ని తింటే మాత్రం అనారోగ్యాల పాలవడం తప్ప డబ్బులు ఇచ్చి మన రోగాలు కొనుక్కున్న పరిస్థితి ఉన్నది. మీరు చూడండి, దీని కింద ఒక అన్ని ఫ్రిజ్ ఐటము నిన్న మొన్న వారం రోజుల కింద కూడా ఫ్రై చేసిన ఐటమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని ఫ్రై చేసి పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది.
మరి దీనివల్ల ప్రజలు చాలా అనారోగ్యం పాలవుతున్నారు. ప్రజలు కూడా గుర్తుంచుకోవాలా, మీరు వచ్చినప్పుడు డబ్బులు పెట్టి మీరు హోటల్లో ఫుడ్ తింటున్నారు, మనకు ఫ్రీ ఇవ్వట్లేదు. మీరు కూడా ప్రశ్నించే హక్కు మీ దగ్గర కూడా ఉంది, మీకు కూడా ఉంది. మీరు కూడా అలాంటి పరిస్థితి ఏమన్నా వస్తే, మీకు ఇలాంటి పరిస్థితి ఉంటే మాకు కూడా మున్సిపాలిటీ కానీ, జిల్లాలో ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ, మరి జిల్లా అధికారులకు కానీ మీరు ఎవరన్నా ఎనీ టైం మీరు ఫోన్ చేస్తే మేము ఇక్కడ పట్టణంలో ఉన్న ఈ హోటలే కాకుండా వేరే ఇతరుల హోటళ్ళు కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ, మరి టిఫిన్ హోటల్స్ కానీ అన్నిటి మీద రైడ్ చేయడం ఇప్పుడు జరుగుతుంది. దీని విషయాన వేరే హోటల్స్ వాళ్ళు కొద్దిగా బుద్ధి తెచ్చుకొని సరైన ఫుడ్, ప్రజలకు మంచి నీట్ ఫుడ్, శుభ్రమైన ఫుడ్ అందించాలని మేము కోరుకుంటున్నాం. ఇక ముందుకి ఇలాంటివి జరిగితే హోటళ్లను మరియు సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది గమనించాలా. ఇది మొదటిసారి అనుకొని మేము ముఖ్యంగా ఈరోజు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా తీసుకురావాలనుకున్నాం. అతను అవైలబుల్ లేకపోవడంతోనే మేము రావడం జరిగింది. వాళ్ళు ఉంటే దీన్ని అంతా సీజ్ చేసేసి హోటల్ కూడా సీజ్ చేసే పరిస్థితి ఉంది యాక్చువల్. కానీ ఈరోజు మొదటి తప్పుగా భావించి వీళ్ళ దగ్గర ఫైన్ వసూలు చేసి ఈరోజు వదిలేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలు గుర్తించుకోవాలా, ఇతర హోటల్ వాళ్ళు కూడా గుర్తించుకోవాలి, ప్రజలకు శుభ్రమైన ఆహారాన్ని ఇవ్వాలని కోరుతున్నాం.